నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. డాక్టర్ గారు, ఇంతకుముందు ఒక ఎపిసోడ్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. త్రిఫల గురించి అండ్ దాని బెనిఫిట్స్ గురించి అండ్ కొన్ని రెమెడీస్ కూడా చెప్పారు. అలాగే దాంతో పాటుగా త్రిఫల అతిగా వాడటం మూలంగా లేకపోతే మన మోతాదు కంటే మించి వాడటం మూలంగా ప్రొలాంగ్డ్ ఎక్కువ కాలం యూజ్ చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చెప్తుంటారు. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఏంటో చెప్తారా? అండ్ వాటి నుంచి మనం బయట రావడానికి కూడా ఏదైనా రెమెడీస్? సో ఫస్ట్ మీరు అడిగేసరికి నాకు వచ్చినటువంటి విషయం ఏంటంటే అతి సర్వత్ర వర్జయేత్. ఏదో మంచిదని చెప్పేసి ఒకటే రోజు ఏదో ఎక్కువ ప్రమాణంలో తీసుకొని గ్రాములు తీసుకొని రకరకాలుగా ప్రయోగాలు చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందండి. యాక్చువల్గా త్రిఫల అంటే మీకు అందరికీ తెలిసినటువంటిది. ఒక బ్రీఫ్గా చెప్పిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లోటుపాటు కూడా చెప్తాను చూడండి. కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు అండి. ఈ 3 పదార్థాలు ఎండినటువంటి పెచ్చులు ఏవైతే ఉన్నాయో వాటితో కొన్ని కంపెనీ వాళ్ళు సమానంగా కలిపి తయారు చేస్తారు. కొన్ని కంపెనీ వాళ్ళు రేషియో అంటే ఉసిరికి ఎక్కువ రేషియోలో కలిపి తయారు చేస్తారండి. సో యూజువల్గా 2 వాడుకలు ఉన్నాయి. ఈక్వల్గా కలిపి తయారు చేసి చెప్తుంటారు కదా, 1:2:3 అని చెప్తారు. కరక్కాయ 1 భాగము, తానికాయలు 2 భాగాలు, ఉసిరిగా 3 భాగాలు. సో అట్లా వర్షన్ ఉంది, ఇట్లా వర్షన్ ఉంది. కొన్ని కంపెనీ వాళ్ళు నేను చెప్పినట్లే ఈక్వల్గా కలిపి తయారు చేస్తారు. కొన్ని కంపెనీ వాళ్ళు ఈ రేషియోలు తయారు చేస్తారు. ఏది బెనిఫిట్? తీసుకోవాలి? 2 సమానంగానే ఉంటాయండి. మేజర్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో మన అవైలబిలిటీని వాడుకోవచ్చు. బట్ ఈ పద్ధతిలో 1:2:3 రేషియోలో అయితే స్టిల్ మోర్ కొంచెం అప్ ఓకే అట్లుంటుంది. బట్ ఏదైనా సమానమండి, దానిలో అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. మనకు అవైలబిలిటీని బట్టి తయారు చేసుకోవచ్చు, అవైలబిలిటీని బట్టి మనం తీసుకోవచ్చు, లేకపోతే తయారు చేసుకోవచ్చు మనకు కన్వీనియంట్ని బట్టేసేసి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ 3 పదార్థాల పెచ్చులతో కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో త్రిఫల చూర్ణం, త్రిఫల 3 ఫలాలు, ఇది ఎవ్రీబడి నోస్ ఇట్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే త్రిఫల చూర్ణం మంచిదని చెప్పేసి ఒక భారతదేశంలోనే ఏనాటి నుంచి ఉంది మనకి, మన ఋషి సాంప్రదాయం ప్రకారం మన భారతీయులో దానికి వాడకంలో కూడా ఉంది. సరే, ఈ ఆయుర్వేదం మీద మంచి క్రేజు ప్రాచుర్యం రావడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా విస్తారంగా ఈ యొక్క త్రిఫల ఇదైపోయిందండి, అంటే చాలా పాపులారిటీ వచ్చిందనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఈ త్రిఫల చూర్ణం అనేక వ్యాధులకు ఉపయోగపడుతుంది. ప్రివెంటివ్గా పనిచేస్తుంది, క్యూరేటివ్గా పనిచేస్తుంది. సో వాడేటువంటి విధానం కూడా డోస్ ప్రధానం అండి. తయారు చేసేటువంటి విధానం ఒకటి, అంటే 2 పద్ధతులు తయారు చేసుకొని వాడుకోవచ్చు. డోసు, మోతాదు ఎగ్జాక్ట్లీ ప్రమాణం. సో ప్రమాణం కూడా 1 నుంచి 2.5 గ్రామ్స్ పర్ డోస్గా వాడుకోవాలండి ఇన్ జనరల్గా. ఒక్కసారి ఒక డోస్కి ఇన్ జనరల్గా అండి. సో 2.5 గ్రామ్స్ మ్యాక్సిమం సరిపోతుంది ఇన్ జనరల్గా అయితే. ఆ పద్ధతిలో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో కండిషన్ బట్టి రోజు 2 సార్లు కూడా వాడుకోవచ్చు అండి. సో 1 to 2.5 గ్రామ్స్ దట్ ఈస్ ద మ్యాక్సిమం అనమాట. సో శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి అవస్థను బట్టి, తర్వాత వాళ్ళ ఒక వయస్సును బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి వాడుకుంటుంటే సరిపోతుందండి. 1 to 2.5 గ్రామ్స్ 2 టైమ్స్ అయినా వాడుకోవచ్చు కొంత వ్యవధి చేసి. కానీ తెలిసి తెలియక అవగాహన లోపంతో కొంతమంది ఏం చేస్తారంటే ఈ 5 గ్రామ్స్ ఒకసారి పొద్దున 5 గ్రామ్స్, సాయంత్రం 5 గ్రామ్స్ వేడి నీళ్ళలో వేసుకొని తాగడము, తేనె కలిపి తీసుకోవడము, మజ్జిగలు కలిపి తీసుకోవడము ఇట్లా చేస్తుంటారండి. కాబట్టి పూర్వకాలం అయితే వాళ్ళ దేహ తత్వాలు అంటే ఇన్ ది సెన్స్ వెయిట్ బాగుండేటువంటి వాళ్ళు, బలం బాగుండేటువంటి పరిస్థితి ఉండేది, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత వాళ్ళ శారీరక శ్రమ ఉండేది. సో ఆ రోజుల్లో వాళ్లకు 5 గ్రామ్స్ ఇంకా ఎక్కువైనా సరిపోయేది. కానీ ఈ రోజుల్లో మనకు శారీరక శ్రమ లేదు, మానసిక శ్రమ ఉంది. మనిషి కూడా వాళ్ళతో పోల్చుకుంటే అన్ని విధాలుగా మనం లోనే అండి. వాళ్ళకి శారీరక సౌష్ఠవం లేదు, వాడి యొక్క ఆరోగ్య స్థితి లేదు, వాళ్ళంత ఇమ్యూనిటీ లేదు, తర్వాత వాళ్ళంత వెయిట్ వాళ్ళతో పోల్చుకుంటే ఈ రోజుల్లో మరి వాళ్ళు మంచి భారీ కాయలుగా ఉండేవారు. ఆరోగ్యకరమైనటువంటి హెల్త్, అది కూడా వెయిట్. ఇప్పుడు అనారోగ్యమైనటువంటి వెయిట్, ఇది ఒబెసిటీ. మళ్ళీ మీకు డౌట్ వచ్చింది, వెయిట్ ఈ రోజుల్లో కూడా పెరిగిపోతున్నారు కదా సార్ అని. ఇది అబ్నార్మల్, దట్ ఈస్ నార్మల్. వాళ్ళలో ప్రాబ్లం ఉండేది, అది వాళ్ళకి అది ప్రమాణం అంతే సార్ అది. సో వాళ్ళకు సరిపోయింది. కానీ మరి ఆ డోసులో ఈ కాలంలో ప్రస్తుత పరిస్థితులు ఇట్టే అంత వాడడం క్షేమదాయకం కాదండి. సో ఇలాంటి పద్ధతులు వాడుకున్నప్పుడే జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. రెండవది ఏంటంటే మరొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్గా శాస్త్రం పద్ధతిలో చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే అండి, ఈ పై పెచ్చులు మాత్రమే పౌడర్ తయారు చేసుకోమని చెప్పారు. సరే, వివిధ కారణాల రీత్యా అనేక రకాలైనటువంటి కంపెనీస్ కూడా, అన్ని కంపెనీస్ కాదండి, అనేక కంపెనీలు, కొంతమంది మ్యానుఫ్యాక్చర్స్ కొంతమంది మాత్రం ఒరిజినల్గా తయారు చేస్తున్నారండి. సో దాంట్లో కూడా పద్ధతి ప్రకారం తయారు చేస్తున్నారు. ఇతర అనేక రకమైన కారణాల వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తము ఎండిపోయినటువంటి కాయలు మొత్తం
అంటే కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు మొత్తం కలిపేసేసి పల్వరైజర్లు వేసేసి పౌడర్ తయారు చేసేసి విక్రయిస్తున్నారండి. సో పైన నుండి పెచ్చు గుణాలు వేరు, లోపల ఉన్న గింజ గుణం వేరు, తర్వాత విత్తనం గుణం వేరు, అన్నీ మిక్స్ చేసేసరికి అది ఏం జరుగుతుందో తెలియదండి. దానివల్ల కూడా కొంత సైడ్ ఎఫెక్ట్ దానికి అవకాశం ఉంది. రిజల్ట్ ఆశించినటువంటి స్థాయిలో రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. దీనికి తోడు బ్లోటింగ్ రావడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి కాకపోవడము, తర్వాత ఈ మోషన్ సంబంధించినటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది కొంతమందికి. అంతే కదండి. యాక్చువల్గా మోషన్ అయ్యేదానికి ఇది వాడుకోవాల్సింది పరిస్థితి, కొంతమందికి మోషన్ రాదండి. సో ఎందుకంటే ఈ పద్ధతిలో తయారు చేసినటువంటి వాడకం కానీ లేకపోతే ఎక్కువ ప్రమాణంలో వాడడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అది రెండోది ఏంటంటే చెప్పినటువంటి ప్రమాణం కూడా కొన్నాళ్ల పాటు వాడేసేసి కొంత వ్యవధి ఇవ్వాలండి. లేకపోతే ఏమంటే కొన్ని ప్రాక్టికల్గా కొంతమంది అనుభవ వైద్యులు చెప్పేది అని కూడా ఏంటంటే ఎక్కువ రోజుల పాటు కంటిన్యూగా ఇదే వాడుకోవడం వల్ల అంటే ఇన్ ది సెన్స్ 6 months 1 year అది కూడా డోసు విపరీతంగా వాడుకోవడం కూడా తోడైతే దీనివల్ల కొంచెం అనీమియా కూడా రావచ్చు అని చెప్పేసి వాళ్ళ ప్రాక్టికల్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త చర్యగా కొన్నాళ్ళ పాటు వాడేసేసి కొంత వ్యవధి చేసి వాడుకుంటుంటే జీవితాంతంతో కూడా వాడుకోవచ్చు. కొన్నాళ్ళంటే ఒక 3 months అట్లా వాడుకొని మళ్ళీ ఒక 3 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 3 months 1 month 2 months గ్యాప్ ఇచ్చేసి అప్పటికి ఆల్రెడీ మన బాడీ రెడీ అయిపోయి ఉంటుంది, రెక్టిఫై అయిపోతుంది. సో అలా వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదండి. సో ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా పనిచేస్తుంది. మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే అవగాహన లోపంతో తెలియక విచక్షణ రహితంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆ యొక్క ఔషధాలను ఉపయోగించుకోవడం వల్లనే ఈ యొక్క సమస్య కలుగుతుంది. కానీ నిజంగా త్రిఫల చూర్ణం అమృతం అండి. నేను ఇంతకుముందే చెప్పాను, లోక కళ్యాణం కోసము, లోక సంక్షేమం కోసము మరి ఋషులు ప్రసాదించినటువంటి మహత్తరమైనటువంటి ఒక ఔషధం, భగవంతుడు ప్రసాదించినటువంటి మహత్తరమైనటువంటి ఔషధం త్రిఫలం అండి. సో పద్ధతి ప్రకారం వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అయితే డాక్టర్ గారు ఈ రోజుల్లో మనకి రకరకాల ఫార్మాట్స్లో కూడా దొరుకుతున్నాయి. అంటే క్యాప్సిల్స్లోను, టానిక్, సిరప్స్లో కూడా త్రిఫల చూడడం దొరుకుతుంది, పౌడర్. సో ఈ మూడిట్లో ఏది మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది? వీటినన్నిటితో పోల్చుకుంటే పౌడర్ చాలా మంచిదండి. అదేవిధంగా కషాయం కూడా త్రిఫలతో తయారు చేసినటువంటి కషాయం కూడా దొరుకుతుందండి, అది కూడా మంచిదే. బట్ ట్యాబ్లెట్స్ ఫామ్ కానీ తర్వాత క్యాప్సిల్స్ ఫామ్ కానీ దీంతో పోల్చుకుంటే అంత ఆశించినటువంటి స్థాయిలో దానికి ఫలితం కలగకపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. సో మెడిసిన్ మంచిదే కాబట్టి ఎంతో ఎంతో కొంత రిజల్ట్ అయితే ఇస్తుంది, కానీ మనం ఆశించిన స్థాయిలో ఉండదండి. రెండోది ఏమంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ తయారు చేసేదానికి బైండింగ్ ఏజెంట్స్ కలుపుతారు. సో ఒక ట్యాబ్లెట్ తయారు కావాలంటే ఒక్కోసారి దాని రూపంలో మరింత కలర్ రావాలంటే కొన్ని ఇవి కలుపుతారు, తర్వాత కొన్ని ప్రిజర్వేటివ్స్ కలిపేటువంటి అవకాశం ఉంటుంటుంది. ఇలా రకరకాలైన కెమికల్స్ కూడా కలిపేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి అలాంటి ట్యాబ్లెట్స్ కంటే కూడా నేను చెప్పినట్టు పౌడర్ వాడుకోవడం కూడా మంచిదండి. లేకపోతే లిక్విడ్ కషాయం తీసుకున్న మంచిది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ అనేసరికి నేను చెప్పాను కదండి, మినిమం అట్లీస్ట్ ఒక 1 gram అన్న జనరల్ యూజువల్ డోస్ అండి. 1 gram ట్యాబ్లెట్స్ వాడుకోవాలన్నా అట్లీస్ట్ 500 milligrams త్రిఫల చూర్ణం 2 ట్యాబ్లెట్స్ మినిమం వాడుకోవాలా. సో 500 milligrams కూడా ఇవన్నీ బైండింగ్ ఏజెంట్స్ అనేసరికి స్టిల్ మోర్ తగ్గిపోతుంది. సో అన్ని మాత్రలు వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి టార్గెట్ బెనిఫిట్స్ రావు, అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు పౌడర్ ఫామ్లో అయితే మనం అనుకున్నంత డోస్ మెయింటైన్ చేయొచ్చండి. ఇప్పుడు మన కంట్రోల్ ఉంటుంది. మనకు 1 gram కంటే 1 gram తీసుకుంటాం, 2 grams తీసుకోవాలంటే 2.5 grams తీసుకోవాలంటే తీసుకుంటాం, 500 milligrams తీసుకోవాలంటే తీసుకుంటాం. మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం మంచిది. లిక్విడ్ కూడా అంతే అండి, మనకి ఎంత డోస్ కావాలంటే అంత వాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు.